హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ద్వాదశ పూజ చేసుకున్నాం. ఈ వ్లాగ్లో మీరు కూడా చూసేయండి. క్షీర ద్వాదశి నాడు పూజ కోసం ముందుగా తులసికోటను శుభ్రం చేసుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. ప్రసాదాలు, దీపాలకు మట్టి ప్రమిదలు, ఉసిరిక దీపాలు, తమలపాకు దీపాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇది ఎలా చేస్తారంటే అసలు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మధ్యాహ్నం బ్రాహ్మణుడికి భోజనం పెట్టి శివకేశవుల ప్రీతి కొరకు ఆయన్ను పూజించి తగిన సత్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని సాయంత్రం తులసి పూజ చేసుకుంటారు. తులసి కోట దగ్గర పూజ చేసుకుంటున్నాం ఈరోజు. ఇదంతా కాకుండా దీన్నే ద్వాదశి పారాయణ అంటారు. తులసి కోటలో ఆ రోజు విష్ణు కూడా ఉంటాడని పెద్దల మాట. ఇప్పుడు సాయంత్రం పూజ అయితే అమ్మ స్టార్ట్ చేసేసారు. నేను పక్కన కూర్చుని ముందుగా గణపతి పూజ చేసి తర్వాత తులసి పూజ చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్రించి సరిగ్గా 4 నెలల తర్వాత అంటే ఈ రోజు అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయం తర్వాత నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వస్తాడు. తులసి మాతకి బృందా అని మరొక పేరు కూడా ఉంది. ఈ రోజే విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు కూడా, క్షీరసాగర మథనం జరిగిన రోజు కూడా ఇదే. అప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ఎంతో ప్రత్యేకం. తులసి మాతను నమస్కరించుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు నమస్కరించినట్లే. తులసమ్మ శ్రీ మహాలక్ష్మి స్వరూపం కనుక ఆ రోజు తులసమ్మ దగ్గర పూజ చేసి తులసి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ కళ్యాణం చేసేటప్పుడు కొంతమంది చెరుకు గడలతో పందిరి వేసి ఉసిరి కొమ్మను మామిడి కొమ్మను కోట దగ్గర ఉంచి పూజ చేస్తారు. ఇలా ఉసిరికాయ మీద కొన్ని దీపాలు అయితే వెలిగించాము. అలాగే మట్టి ప్రమిదల్లో కూడా తమలపాకు దీపం చాలా శ్రేష్టమైనది అంట. దాన్ని ఇలా చిన్న టబ్లో నీళ్లు పోసి అందులో వదిలాం. అదే గంగా అని. ఎందుకంటే ఇప్పుడు మనకి చెరువులు నదులు అందుబాటులో ఉండవు కదా, కాబట్టి ఇలా చేసాం. మా పూజ అంతా అయిపోయింది. చివరిలో తులసమ్మకు హారతి ఇచ్చాం. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ అండ్ డూ ఫాలోస్ ఫర్ మోర్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మా వీడియోస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.